నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. ఈరోజు వీడియోలో నేను డాన్ మార్టెల్ గారు రాసిన బై బ్యాక్ యువర్ టైమ్ బుక్లో 5 టైమ్ అసాసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టైంని చంపేసే ఎనిమీస్ అనే అర్థం. ఆ 5 టైమ్ అసాసిన్స్ ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, ద బాటిల్ నెక్. అంటే చాలామంది బిజినెస్ ఓనర్లు లేదా లీడర్లు ప్రతి చిన్న డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి అనుకుంటారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మీ అనుమతి లేనిదే ఏ పని ముందుకు జరగదు. దీనివల్ల మీ టీం మెంబర్స్ స్టక్ అయిపోతారు. మీరు ఒక బాటిల్ నెక్లా మారి పనులను ఆపేస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? పనులను డెలిగేట్ చేయడం నేర్చుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఇతరులకు నేర్పించి వాళ్ళే నిర్ణయాలు తీసుకునేలా ఎంపవర్ చేయాలి. సెకండ్ పాయింట్, ద డిస్ట్రాక్టర్. అంటే మన చుట్టూ ఉండే కాన్స్టెంట్ నోటిఫికేషన్స్, అలాగే అనవసరమైన పనులు చేయడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఫోన్ మోగగానే చూడడం, ప్రతి ఈమెయిల్కి వెంటనే రిప్లై ఇవ్వడం వల్ల మీ ఫోకస్ దెబ్బతింటుంది. ఒకసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ ఆ పని మీద పట్టు సాధించడానికి చాలా టైం పడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? డీప్ వర్క్ అలవాటు చేసుకోవాలి. అంటే రోజులో కొంత టైంని ఫోన్ అన్ని పక్కన పెట్టి కేవలం ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. థర్డ్ పాయింట్, ద పర్ఫెక్షనిస్ట్. అంటే ప్రతిదీ 100% పర్ఫెక్ట్గా ఉండాలని టైం వృధా చేయడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే చిన్న చిన్న తప్పులు కూడా ఉండకూడదని ఒకే పని మీద గంటలు గంటలు కూర్చోవడం వల్ల దీనివల్ల మన ప్రోగ్రెస్ ఆగిపోతుంది. దీనికి సొల్యూషన్ 80% ఈస్ అవుట్ ద డోర్ అనే రూల్ పాటించండి. అంటే 80% పని సంతృప్తికరంగా పూర్తయితే దాన్ని ముందుకు పంపేయాలి. మిగిలిన 20%ని తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, ద ఫైర్ ఫైటర్. అంటే ఎప్పుడూ ఏదో ఒక ఎమర్జెన్సీ పనిలో ఉండడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల ఎప్పుడూ చివరి నిమిషంలో వచ్చే పనులనే చేస్తూ ఉండడం. దీనివల్ల లాంగ్ టర్మ్ గోల్స్ మీద దృష్టి పెట్టలేరు. దీనికి సొల్యూషన్, సమస్యలు రాకముందే వాటిని ఆపడానికి SOPs అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని క్రియేట్ చేయాలి. సిస్టమ్ సెట్ చేస్తే ప్రతిసారి మీరు వెళ్ళి ఆ మంటలు ఆర్పాల్సిన అవసరం ఉండదు. ఫిఫ్త్ పాయింట్, ద పీపుల్ ప్లీజర్. ఎవరు ఏ సహాయం అడిగినా నో చెప్పలేకపోవడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇతరుల పనులు చేయడం కోసం మీ ఇంపార్టెంట్ పనులని సాక్రిఫైస్ చేస్తారు. దీనివల్ల మీ షెడ్యూల్ మొత్తం పాడైపోతుంది. మరి దీనికి సొల్యూషన్, బౌండరీస్ సెట్ చేసుకోవాలి. మీకు కుదరనప్పుడు మర్యాదగా నో చెప్పడం నేర్చుకోండి. మీ సమయం మీ ఆస్తి, దాన్ని కాపాడుకోవాలి. ఈ 5 టైమ్ అసాసిన్స్ని మీ లైఫ్ నుండి తీసేస్తే మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ టైంలో మీరు హై వాల్యూ టాస్క్స్ని, మీ ఇష్టమైన పనులను చేసుకోవచ్చు. మీరు ప్రస్తుతం మీ డైలీ లైఫ్లో వీటిలో ఏ అసాసిన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ అండ్ మంచి మంచి వీడియోల కోసం వెంటనే మా ఎన్బి వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.